మా దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకాన్ని, సర్వమానవాల్ని, సర్వవిశ్వాన్ని సృష్టించినటువంటి ఏకైక దేవుడవు, సర్వభౌమాధికారం కలిగిన ఏకైక దేవుడు. నీవే దేవుడు, నీవే నిజమైన దేవుడు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. అయ్యా, ఈ సాయంకాల సమయంలో మరి సర్వశక్తి గల ప్రార్థనా మందిరంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క బహిరంగ మరి ప్రారంభోత్సవ సువార్త కూడికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, గత దినం అద్భుతంగా మీరు జరిగించారు. అయినా నీ యొక్క దైవ వర్తమానాన్ని మాకు అందించారు. నీ స్వరము వినే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించారు. ప్రభా, ఈ రెండో రోజు, ఈ ఆఖరి రోజు అయ్యా, నీ మధురమైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ యొక్క అయినా మరి ప్రత్యక్షతను మాకు దయచేస్తురండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఇక్కడ అందరం కూడా నింపుతూ రమ్మని, మీ అన్యుని సవాసం మాకు దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు పొంద. దేవుడు 20 సంవత్సరాల తర్వాత బిడ్డల్ని ఇచ్చాడు. ఆమె ప్రభువుని నమ్ముకుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఆయన అడిగాడట, ఓ కుంటోనో, గుడ్డోనో, మూగోనో ఎవరినో ఒకరిని ఇవ్వమని. బయటికి పోతే విలువ ఇవ్వట్లేదు, పిల్లలు లేరని అవమానంగా చూస్తున్నారు. ఎవరినైనా దేవుడిని ఇవ్వమని, దేవుడిని నమ్ముకున్నావు కదా అని అంటే దేవునికి ప్రార్థన చేసిందట సరస్వతమ్మ ఉప్పలపాటి. దేవుడా, మా ఆయన బిడ్డల్ని ఇస్తే నేను నమ్ముకుంటాను అంటున్నాడు, కాబట్టి నువ్వు బిడ్డల్ని ఇవ్వు నాకు. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నావు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు కావాలి. కానీ మా ఆయన మాత్రం సమాజంలో అవమానంగా ఉంది, సదురు మీద కూర్చొని ఇవ్వట్లేదు. పెళ్ళిళ్ళప్పుడు పిల్లలు లేనోడని అక్షింతలు వేస్తున్నా కూడా పిల్లలు లేనోళ్ళు అక్షింతలు వేస్తే శుభం కాదన్నట్టుగా ఉంటారు కదా పాపం. అందుకని అక్షింతలు వేయట్లేదు, సదురు మీద కూర్చొని ఇవ్వట్లేదు. బయటికి పోతే అవమానం. ఎంత ఆస్తుంది ఎవడికి ఇస్తావరా అంటున్నారు. ఒక్క బిడ్డని, కుంటోన్నో, గుడ్డోన్నో, మూగోన్నో, ఎవరినొక్కని ఇవ్వమని అడగవేమి దేవుడిని. ఇస్తే నేను కూడా నమ్ముకుంటాను అన్నాడట. అప్పుడు ఈ సరస్వతమ్మ ప్రార్థన చేస్తే ప్రభు దర్శనంలో కనపడి ఒడిపట్టమన్నాడట. ఆమె చీర ఒడిపడితే 6 యాపిల్ వేసి అందులో 4 మగయి 2 ఆడయి అన్నాడట. యాపిళ్లలో కూడా మగయి ఆడయి ఉంటాయా అన్నట్టుగా, ఏంటి ప్రభు అంటే, అదేనమ్మా 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఇస్తున్నానని చెప్పాడట. ఒక ఆయన పేరు దానియేలు పెద్దోడు, 2వ వాడి పేరేమో ఆనంద్, 3వ వాడి పేరు ప్రసాద్, 4వ వాడి పేరు చిన్న, పెద్దమ్మాయి పేరు లక్ష్మి, చివరి అమ్మాయి పేరు జ్యోతి. సరిపోయినాయా? 4 ఆడ 2 రాడి, 4 మగ అంట యాపిల్స్. ఇచ్చిన వాగ్దానం తర్వాత వరుసగా ఇట్లా 4 పిల్లలు పుట్టారు. కొంతకాలం వారు చక్కగా దేవుని సన్నిధిలో పెరిగారు, పెద్దయినారు. ఆ తర్వాత ఉప్పలపాటి వీరయ్య గారు చనిపోయారు. ఆమె 96 సంవత్సరాల వరకు ఉప్పలపాటి సరస్వతమ్మ దేవుని నమ్ముకున్నాక కరుణమ్మ అని పేరు పెట్టుకుంది. ఆ కరుణమ్మ ప్రభువును వెంబడిస్తా ఉంది. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు. చిన్నదానికి జ్యోతికి వివాహం చేస్తే గుడివాడలో వాళ్ళ మేనమామనిచ్చి, వాడు ఎవరితోనో చెల్లి వరుస అయ్యి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే చూసి అసహ్యించుకొని, ఏమి వావి వరుసలు లేకుండా వీడు ఇట్లాగా ఆడితో నేను ఉండనని చెప్పి వచ్చి వాళ్ళ అక్కోళ్ళ దగ్గర గుడివాడ నుండి వచ్చి పోరంకిలో ప్రియా పచ్చళ్ళ కంపెనీ ఉంటే పెనమనూరులో అక్కడ పని చేసుకుంటా ఉంది. అక్కడ పని చేస్తా, డబ్బు సంపాదించుకుంటా, వాళ్ళ అక్కోళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ అమ్మని చూసుకుంటా హ్యాపీగా ఉంటుంది. ఈలోపు అమ్మాయి చాలా చక్కగా ఉంటది, మంచి యవనస్తురాలు. అక్కడ 5 లారీల ఓనర్ ఒకడు ఈ అమ్మాయిని చూశాడట. నాకు చాలా డబ్బు ఉంది, అమ్మ నాన్న లేరు, అమ్మమ్మ నాతో ఉంటుంది, మీ చెల్లిని నాకు ఇస్తే నేను చేసుకుంటానని ఎంటబడి బతిలాడి మరి ఆ పిల్లని చేసుకున్న 2 సంవత్సరాలకి ఆ పిల్లకి చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. డబ్బు ఉంది, అందముంది, కానీ వీడి బుద్ధి మంచిది కాదు. వీడు ఎవరినో ఒక వేష్యం తీసుకొని డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చాడట. అప్పుడు ఈ అమ్మాయి అడిగిందంటే, నేనున్నానుగా, ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు తెచ్చావు? నా ఇష్టమే, నాకు డబ్బు ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఎవరితోనైనా పడుకుంటా, ఎంతమందికైనా డబ్బులు ఇస్తా, దిక్కులేందానా ఉంటే ఉండు, పోతే పో అన్నాడు. ఎవడికి చెప్పుకుంటావా చెప్పుకోపో, నీ ముసలి తల్లికి చెప్పుకుంటావా, సచ్చిన నాన్నకి చెప్పుకుంటావా, ఎవడికోడు బతుకుతున్న అన్నలకు అక్కలకి చెబుతావా, ఎవడికి చెబుతావే, దిక్కున్నాడికి చెప్పుకోపో అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అడిగిందంట, నేనుండను ఇట్లా ఉంటే. నువ్వు ఉండేది అంటే వెళ్ళిపో ఇప్పుడే అని అర్ధరాత్రి 1 గంటకి జుట్టు పట్టుకొని కొట్టి బయటికి నెట్టి తలుపేసేసాడు. వాళ్ళ అమ్మమ్మ ముసలిది ఏం చేయలేక, ఆడు అన్నం పెడితే తింటుంది కదూ, కామగా చూస్తా ఉంది.
వీటిని బయటకు నెట్టేస్తే ఆ అమ్మాయి తలుపు కొట్టిందంట. మరలా నీ దండం పెడతా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగు. అర్ధరాత్రి నన్ను ఇట్లా బయటికి పంపిస్తే తాగుబోతులు రౌడీలు తిరుగుతుంటారు ఈ పెనమలూరు పోరంకి సెంటర్లో, నన్ను ఎందుకలా బయటకు పంపించేస్తావు? ఎవరైనా నన్ను పాడు చేస్తా అంటే పావే, నన్నే ప్రశ్నిస్తావా నువ్వు? చచ్చిన కుక్కలాగా పడి ఉండాలి నువ్వు నా ఇంట్లో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి తలుపు కూడా తీయలేదట. పాపం ఎక్కడుందో తెలుసా? రాత్రంతా సైడ్ కాలువ మీద రేకుతోటి ఒక టేబుల్ లాగా చేసి టీ అమ్ముతారు చూసారా, ఆ టీ కొట్టు కింద కూర్చుందట. ఆ టీ కొట్టు కింద చీమలు, దోమలు, పురుగులు, బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు. అక్కడ స్వీట్ వేస్తారు కాబట్టి ఆ టీ కాసిన పౌడర్ అదంతా అక్కడ పడితే అన్ని రకాల జీవులు అక్కడ ఉన్నాయి, కీటకాలన్నీ. ఆ అమ్మాయి ఒంటి మీద పాకుతూ ఉంటే బయటకు వస్తే ఎవరికైనా కనపడితే పాడు చేస్తారని ఎటుపోవాలో తెలియక తెల్లారేదాకా అవన్నీ దులుపుకుంటా ఏడ్చుకుంటా, ఏంటి నా జీవితం ఇట్లాగా అయిపోయిందని బాధపడుతుంటే తెల్లవారుజాము 5 గంటలకి వీడు సరదాలన్నీ తీర్చుకొని బయటకు వచ్చి ఆ అమ్మాయికి డబ్బిచ్చి పంపించి లారీకి వెళ్ళాడంట. వెళ్తే వారం రోజులు రాడు. జీవితం మీద ఈ అమ్మాయి విరక్తి చెందింది. అందుకని ఆడు వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు ఇంట్లో 2 రోజులు స్థలం ఇవ్వు, 2 రోజులు. అమ్మా నిన్ను ఇంటికే రానియొద్దు అన్నాడు. నిన్ను కనుక ఇంటికి రానిస్తే నన్ను బయటకు పంపించేస్తానన్నాడు. ముసలిదాన్ని, నువ్వు కాళ్ళు చేతులు బాగున్న దాన్ని ఎక్కడైనా బతకచ్చు, నేనెక్కడ బతకనే, ఏం పని చేసుకోలేను, నీకు ఆశ్రయం ఇస్తే నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తానన్నాడు. అలా అసలే మూర్ఖుడు. కాబట్టి నువ్వు ఎక్కడన్నా చూసుకో, రావద్దు అన్నాడు వాడు. అని అంటే వచ్చేసరికి వారం రోజులు అవుతుంది కదా, నాకు 2 రోజులు అవకాశం ఇవ్వమని ఆ 2 రోజులు పర్మిషన్ అడిగి లోపలికి వచ్చి, 2 రోజుల తర్వాత నేను ఉండను, నీకు భారంగాను అని చెప్పి ఆ 2 రోజుల్లో ఏం చేసిందో తెలుసా? తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి పక్కనే ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంటే అందులో 2 లీటర్ల పెప్సీ బాటిల్ తీసుకొచ్చి 1 లీటర్ మందం పెప్సీ బాటిల్ డ్రైనేజ్ లో పోసేసి 1 లీటర్ పెప్సీ ఉంచి అందులో తలకేసుకునే రంగు, గోర్లకు వేసుకునే రంగు, చీమల మందు, దోమల మందు, బొద్దింకల మందు, ఆ హిట్లు అట్లాంటి ఉంటాయి, లక్ష్మణ రేఖ, ఇట్లాంటి అన్ని 15 రకాల విష పదార్థాలు మొత్తం అందులో కలిపి గిలకొట్టి దగ్గర పెట్టుకొని చిన్న ప్రార్థన చేసిందట. దేవుడా, నన్ను బతికించమని నేను అడగను, నా భర్తను మార్చమని కూడా నేను అడగను, నా కుటుంబాన్ని కట్టమని నేను అడగను. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ 2 లీటర్ల బాటిల్ నేను తాగేదాకా ఎవ్వరూ నన్ను చూడకుండా చెయ్యి, అది నేను అడిగేది. నేను అయ్యి కావాలని అంటే నువ్వు ఏదైనా ఇవ్వాలి, కానీ నా జీవితమే వద్దనుకొని నేను చచ్చిపోవాలనుకుంటుంటే నాకేం కావాలా? ఈ చావైనా రాని. ఈ 2 లీటర్ల బాటిల్లో ఒక్క చుక్క కూడా మిగలకుండా నేను పూర్తిగా తాగేదాకా ఎవరిని రానివ్వద్దు అని చెప్పి ప్రార్థన చేసుకుందట. కానీ ఈమె ఈ ప్రార్థన చేయకముందే దేవుడు నిడమానూరు అనే ఊరిలో వాళ్ళమ్మ మందిరంలో పడుకొని ఉండే ఆమెకు దేవుడు చెప్పాడట, నీ కూతురు జ్యోతి విష ప్రయోగం చేయబోతోంది, నేను బతికిస్తా, నువ్వు వెళ్ళి ఆమెను కాపాడు అని చెప్పాడట. ఆ 96 సంవత్సరాల ముసలావిడ లెగిసి ఆటోలు పట్టుకొని కాలినడకన కాసేపు నడిచి ఇక్కడికి వచ్చేసరికి ఈమె 1 లీటర్ తాగేసేసింది. తలుపేసింది కదా. ఆ ముసలావిడ తలుపు నెడితేనండి ఇనప గడియలు కూడా ఊడిపోయినాయంటే అంత శక్తి ఆమెకి ఎక్కడ వచ్చిందో తెలియదు. ఆ తాగుతున్న బాటిల్ని వెంటనే వెళ్ళి కొట్టేసేసిందట. సగం బాటిల్లో విషం ఉండిపోయింది, సగం కడుపులోకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఈమె వైపు చూసి, ఎట్టనెట్టేదే ఆ తలుపు, గడి కూడా ఊడొచ్చింది అనిందంట. ఫస్ట్ మాట, అంత శక్తి నాకు దేవుడే ఇచ్చాడు, ఎట్ట ఊడిందో నాకు తెలియదు. ఎందుకు వచ్చావు నువ్వు? నేను పెప్సీ తాగుతున్నావో అందులో విషయం కలిపావో దేవుడు నాకు చెప్పాడమ్మా, అబద్ధం ఆడకే, లెగవే అని చెప్తే, ఎందుకు దేవుడికి నా మీద దయ లేదా? నేనేమడిగానే? నా కుటుంబాన్ని కట్టమని అడిగానా? నా భర్తను మార్చమని నేను అడిగానా? 10 కాలాల పాటు పచ్చగా బతకాలని నేను అడగలేదే. ఈ బాధలన్నీ నేను పడలేను, ఆత్మహత్య చేసుకుంటా, అప్పుడు దాకా నన్ను ఎవరు చూడొద్దని కదా నేను అడిగాను. నిన్నెందుకు పంపించాడు? నువ్వు అది కోరుకుంటున్నావు, కానీ దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలపాలని కోరుకుంటున్నాడు. నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. నిన్ను బతికిస్తానన్నాడు. లే అనగానే ఆ లోపలికి వెళ్ళిన విషంతో ఆ అమ్మాయికి కళ్ళు తిరిగిపోయి వాంతులవుతా నొరగలు గొక్కుంటూ పడిపోతే వాళ్ళ అక్క లక్ష్మిని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన వారి బంధువు ఒక ఆయన మంచి డాక్టరు అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేశారట. 15 రోజులు కంటి మీద కంటి రెప్ప కొట్టలేదండి ఆ అమ్మాయి.
గొంతు కోసి వెంటిలేటర్ పెట్టారు, డయాలసిస్ మిషన్, ఆ తర్వాత ఏమంటారు సెలైన్ బాటిల్స్ అన్ని ఎక్కుతా ఉన్నాయి, అన్ని మిషన్లు, ఈసీసీ మిషన్లు అన్ని పెట్టారు. కానీ ఆ అమ్మాయి మార్పు రావట్లేదు. ఎందుకనంటే ఒకటి కాదు, రెండు కాదు, 15 రకాల విష పదార్థాలు ప్రతి అవయవాన్ని అవి డిస్టర్బ్ చేసినాయి. ఆ డాక్టర్ కూడా దేవుడు పట్టుదల ఇచ్చాడంట, నాకు కాదు పంపించేసేస్తే కాసేపట్లో చనిపోయేది, కానీ 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి వైద్యం చేస్తున్నాడట. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు పుస్తకాలు దించి ఆయన ఈఎంఐ కోసం మరలా రిఫర్స్ చేశాడట. అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఈ అమ్మాయికి వైద్యం చేస్తుంటే వాళ్ళందరూ అన్నారట, ఎందుకంటే ఊరికే మార్టాలిటీ రేట్ పెంచుకుంటావు, హాస్పిటల్కి చెడ్డ పేరు రాదు, హాస్పిటల్కి మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగితే హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చింది, కంపల్సరీగా చచ్చిపోయే కేసును ఎందుకు పెట్టుకుంటావు, పంపించేసేయి అన్నారట వారు. ఆయన ఆ మాట విన్న తర్వాత రేపు పొద్దున పంపిద్దాంలే అని అనుకున్నాడట. చివరిసారిగా చూద్దామని వచ్చాడు. వస్తే అక్కడ దిండు కింద వాళ్ళమ్మ యేసయ్య ఫోటో పెట్టిందట. దేవుని మీద విశ్వాసం లేని అతను వచ్చి ఆ ఫోటో చూసి, ఓహో నమ్ముకోక ఈయన నమ్ముకున్నారు, ఈయనకు కష్టాలే, ఈయన నమ్ముకున్న వాళ్ళకి కష్టాలే అని నేనే అన్నాడట. అప్పుడు అక్కడ ఉన్న కరుణమ్మ చెప్పిందట, ఆయన నమ్ముకుంటే కష్టాలు రావు, వచ్చిన కష్టాలన్నీ పోతాయి. ఆయన కష్టపడింది మన కష్టాలు తొలగించడానికి. ఆయన దగ్గర క్షేమం ఉన్నది, ఆయన దగ్గర దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. మన కష్టాలు తొలగించడానికి ఆ కష్టాలు తన మీద వేసుకుని ఆయన కష్టపడ్డాడే గాని ఆయన జీవితంలో కష్టాలు లేవు బాబు. మన జీవితంలో వచ్చిన కష్టాలను దేవుడు తొలగిస్తాడు అని చెబితే, ఆ దేవుడిని ఏమైనా బతికించమను, నేను కూడా నమ్ముకుంటా అన్నాడట. అతని రక్షణ కోసమేనేమో దేవుడు అంతసేపు ఆగి అతనితో ఆ మాట పలికించి ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు. నా ప్రియ దేవుని పిల్లరా, 2 గంటలకి తెల్లని వస్త్రాలు వేసుకొని ఐసీయూలోకి ప్రభు వచ్చాడట. ప్రభు వెనక ఒక 2 నిలబడి ఉన్నారు. వచ్చి ఆమెను చూడగానే వెంటనే అడిగిందంట, ఏంటయ్యా 15 రోజుల నుంచి గొంతు కోసారు, కాళ్ళు కోస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ సూదులు, ఈ బాధపడలేక కదా నేను చచ్చిపోతానన్నాను, నన్ను చావనీయకుండా ఎందుకు బతికించావు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ప్రభు నేను నాకు ఆ ముందు రోజు నీకేం దర్శనం చూపించా అన్నాడట. ఏం చూపించావు? డబ్బాలో బియ్యం ఉన్నాయంట, బియ్యాన్ని అమ్మాయి తన్ని సైడ్ కాలంలో పడబోసిందట. మరలా డబ్బా నిలబెట్టి ఒడిలో నుంచి మరలా ఆయన బియ్యం పోసాడట, మళ్ళా దన్నిందట, మళ్ళా పోసాడట, మళ్ళా దన్నబోతుందట. అప్పుడు చెప్పాడంటే ఎన్నిసార్లు దన్నుకుంటే అన్నిసార్లు పోస్తానని. దానికి దీనికి ఏంటి సంబంధం అని అంటే, నూకలు అంటే ఈ భూమి మీద జీవితం. నువ్వు అది వద్దని తన్నుకుంటున్నావు, నేను పోస్తానని చెప్పా. అయినా ఎందుకు తన్నా? నా మహిమ కొరకు నిన్ను బ్రతికిస్తా, నీ సమస్యలన్నీ తొలగిస్తా, నా సాక్షిగా నిన్ను బ్రతికిస్తానని చెప్పాను కదా, బతికించావులే. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎట్టా ఉందో, అది ఈ రోజుతోనే అయిపోతుంది, భయపడబాకని చెప్పాడట. ఏడుస్తుంటే కన్నీరు తుడిచాడట, తలంతా నిమిరాడట. ఓ పెద్ద టేబుల్ అక్కడ పడుకోబెట్టాడట, పై వేశాడు, దాని మీద ఒక పెద్ద చేపను పెట్టాడట. ఆ అమ్మాయి ఎంత బలహీనంగా ఉందో ఈ చేప అంత బలహీనంగా ఉందట. ఆ అమ్మాయికి కళ్ళకు కనపడేటట్టు చేస్తున్నాడు ఇదంతా. ఆయన ఆ చేప పొట్టని ఇలా విప్పదీస్తే ఆ అమ్మాయి లోపల అవయవాలు ఎలాగో విషముతో పాడైపోయి ఉన్నాయో, ఈ చేప పొట్టలో ఉన్న అవయవాలన్నీ కూడా అలాగ నల్లగా తయారైపోయినాయట. అటన్నిటిని బయటికి తీసి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తే విషమంతా బొట్లు బొట్లు కారిపోయి అన్ని వాటి అవయవాల రూపం వాటికొచ్చి, వాటి రంగు వాటికొచ్చి ఫ్రెష్గా ఉన్నాయట. అవి తీసి పక్కన పెట్టి ఓ బకెట్ నీళ్ళతోటి చేప పొట్టంతా కడిగి ఆ అవయవాలు తీసి మరలా పొట్టలో వేసి సూది దారం లేకుండా పొట్టం దగ్గరకని చేత్తో ఇలా అంటే ఎప్పట్లాగా పొట్ట కరుసుకుపోయిందట. అప్పుడే నీళ్ళల్లో నుంచి తీసిన ఫ్రెష్ చేప ఎంత హుషారుగా ఉంటుందో అంత హుషారుగా అది ఆడుతూ ఉంటే ఈ చేపను తీసి జ్యోతిలో వేశాడట. ఎప్పుడైతే జ్యోతిలో వేశాడో జ్యోతి మొట్టమొదట కళ్ళు తెరిచింది అర్ధరాత్రి 3 గంటలకి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వెంటనే అక్కడ వాళ్ళ అక్క పక్క కింద అర్ధరాత్రి పడుకొని ఉంటే ఈమె దగ్గర ఉన్న ఒక గ్లాసుని ఇలా కొట్టిందట. ఆ గ్లాస్ కింద పడగానే వాళ్ళ అక్క గబక్కని లెగిస్తే నాకు నీళ్ళు ఇవ్వండి, నాకు నీళ్ళు ఇవ్వండి అంటుందట. ఇక చూడండి, హాస్పిటల్ దద్దరిల్లిపోయేటట్టు వాళ్ళ అక్క లక్ష్మి మా చెల్లి కళ్ళు తెరిచిందో, మా చెల్లి కళ్ళు తెరిచిందో, నీళ్ళు అడుగుతుందో, మా చెల్లి స్పృహలోకి వచ్చిందో అని అరుస్తూ ఉంటే డాక్టర్లు నర్సులు అందరు దిగొచ్చారట.
ఏం జరిగిందో చెప్పమంటే ఇది తీయండి చెబుతా అంటుందంటే, ఎందుకంటే గొంతులో వెంటిలేటర్ పైప్ వేసి ఉన్నారు కదా, మాటలు బయటికి రాక ఇది తీయండి చెప్తా అంటే తీసే ధైర్యం డాక్టర్కి లేకపోయింది. కానీ అద్భుతం ఏమిటో తెలుసా, ఈసీజీ ఆ నార్మల్ పర్సన్ కి ఉన్నట్లుగా ఈసీజీ వస్తుంది. డయాలసిస్ మిషన్ లో రక్తం అంతా నార్మల్ పర్సన్ రీడింగ్స్ చూపిస్తున్నాయి. బీపీ నార్మల్ అయిపోయింది. అన్ని నార్మల్ అయిపోతే పల్స్ అంతా కూడా డాక్టర్ ఆశ్చర్యపోయి, ఈ అమ్మాయి రేపటిదాకా ఇట్లాగే ఉంటే నేను రేపు వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడట. పొద్దున్నే వచ్చాడు, నార్మల్ గానే రిపోర్ట్స్ ఉన్నాయి. 16 సార్లు డయాలసిస్ చేస్తే గాని బాగవని స్థితి ఆ అమ్మాయి రక్త పరిస్థితి. కానీ ఒక్క డయాలసిస్ లోనే దేవుని దర్శనంతో ఆ అమ్మాయి పరిస్థితి బాగైపోయింది. పొద్దున్నే ఆయన వచ్చి, ఏమో అనుకున్నాను గాని ఏం జరిగిందో చెప్పమన్నాడట. ఆ వెంటిలేటర్ తీసి చెప్తే రాత్రి ప్రభు రావడం, ఆ చేపను బాగు చేసి తనలో వేయడం, దేవుడు మాట్లాడటం, ఇవన్నీ చెబితే ఆ రోజు ఆయన అన్నాడట, ఈ రోజు నుంచి ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి, ఆ ఆశ్చర్యాలు చేసే దేవుణ్ణి, మెడిసిన్ కి వైద్య శాస్త్రానికి మించిన కార్యాలు చేసే ఆ దేవుణ్ణి ఈ రోజు నుంచి నేను కూడా నమ్ముకుంటా. నా హాస్పిటల్లో చేరి నాకెంత భాగ్యం కలుగజేసావమ్మా నువ్వు అంటూ ఈ అమ్మాయిని థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాడట. వాళ్ళమ్మ కరుణమ్మకి థ్యాంక్స్ చెప్పాడు. అయినా ఎందుకైనా మంచిది, ఓ 6 నెలల వరకు బరువులు ఎత్తొద్దని చెప్పి పంపించాడు. డిశ్చార్జ్ చేశాడు. కానీ ఒక్క వారం మాత్రమే అమ్మాయి ఇంట్లో ఉండింది. ఓ 10,000 రూపాయల ఆ అప్పు అయిపోతే, నేను నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తాను నీకు, అప్పు గురించి నువ్వు ఆలోచించబాకని చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళి షాపర్స్ స్టాప్ లో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యింది. 12 గంటలు నిలబడి డ్యూటీ చేసింది. 14,000 రూపాయల జీతంతో వాళ్ళ అమ్మకు ఆ అమ్మాయి పోషకురాలుగా మారిపోయింది. ఆ అమ్మాయి డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళ డాక్టర్ అమ్మ గారు వచ్చారంట. షాపర్స్ స్టాప్ విజయవాడ ఏలూరు రోడ్ లో ఉంటుంది. డాక్టర్ గారు గుర్తుపట్టలేదు కానీ ఆ అమ్మాయిని డాక్టర్ అమ్మ గుర్తుపట్టిందట. అమ్మాయి నువ్వు జ్యోతివి కదా, మా హాస్పిటల్లో జాయిన్ అయ్యావు కదా? అవునమ్మా. ఏంటి డ్యూటీ చేస్తున్నావా? అవునమ్మా. 12 గంటల డ్యూటీ, నిలబడి చేసే సెక్యూరిటీ సూపర్వైజర్ డ్యూటీ, 14,000 సంపాదన. దేవుడు నన్ను కరుణించినాడమ్మా, దేవుడు నాకు శక్తినిచ్చినాడమ్మా అని అంటే డాక్టర్ చూసి ఆశ్చర్యపోయాడట. ఇంతకీ భర్త సంగతి ఏమిటో తెలుసా? ఆ అమ్మాయి మరలా పని చేసుకుంటూ చక్కగా ఉంది. ఈడు వేషల వెంట పాలైపోయి లారీలు అమ్ముకున్నాడు. ఎయిడ్స్ వచ్చింది, అమ్మమ్మ చచ్చిపోయింది, ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఈ అమ్మాయి చక్కగా దేవుని నమ్ముకుంది, బాప్తిస్మం తీసుకుంది, ప్రభువులో సాక్షిగా కొనసాగుతోంది, అమ్మని చూసుకుంటా ఉంది. అలాగ పని చేసుకుంటూ ఉంటే ఆ మధ్య 1 సంవత్సరం క్రితం ఆ అబ్బాయి ఈ అమ్మాయి షాప్ దగ్గరికి వచ్చాడట. బాగా గడ్డం పెంచుకొని బలహీనంగా అయిపోయి, నల్ల కప్పేసి చాలా తెల్లగా చక్కగుంటాడు అతను. ఈ ఎయిడ్స్ రావడం వలన నల్లగా అయిపోయి బలహీనమైపోయి నడవలేని పరిస్థితులు అన్నీ కోల్పోయి ఉన్నాడు. అడుక్కు తింటున్నాడట. ఈ అమ్మాయిని పిలిచాడు. నన్ను గుర్తుపట్టావా అన్నాడట. గుర్తుపట్టానని చెప్పిందట. ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమంటే ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టి 500 రూపాయల అబ్బాయికి ఇచ్చి, ఎక్కడైనా అనాథ శరణాలయంలో చేరు, లేదా హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, వాళ్ళు చూస్తారు కదా, ఎందుకు ఆరోగ్యాన్ని ఇట్లా పాడు చేసుకున్నా? జ్యోతి నన్ను క్షమించు జ్యోతి, ఎప్పుడైతే నీకు అన్యాయం చేసి బయటికి పంపించానో ఆ దేవుడు నాకు తీర్పు తీర్చాడు జ్యోతి. అమాయకురాలు నన్ను నమ్మి వస్తే నిన్ను అన్యాయం చేశా జ్యోతి. నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను అర్హుడిని కాదు జ్యోతి. నువ్వు దేవత లాంటి దానివి. నా దుర్మార్గమే నన్ను పాడు చేసింది జ్యోతి. అన్ని పోగొట్టుకున్నా, ప్రాణం కూడా పోయే పరిస్థితుల్లో ఉన్నా నన్ను క్షమించు జ్యోతి అన్నాడట. నేను నిన్నెప్పుడో క్షమించాను కానీ ఏదైనా హాస్పిటల్లో చేరి ఆరోగ్యం చూపించుకో, ఇట్లా రోడ్ల మీద తిరగబాక అని చెప్పిందట. నేను అన్నాను, మరలా తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్ళవా? ఇంకొక పెళ్లి చేస్తా, చేసుకోమ్మా అన్నాను. అప్పుడు ఆమె ఏమైంది తెలుసా? అనాథలకు, వృద్ధులకు అన్నం వండి పెట్టుకుంటూ సేవ చేస్తూ బతుకుతానన్నా, బతికినన్ని రోజులు దేవుని సాక్షిగా బతుకుతానన్నా. ఇంకా జీవితం నాకు వద్దన్నా, నేను దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతా, నాకు దేవుడు ఉన్నాడు. అన్నలు వదినలు ఎవరు పట్టించుకోకపోయినా నన్ను దేవుడు పట్టించుకున్నాడన్నా, చాలు. నీ సేవలో నేనుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా, హ్యాపీగా బతుకుతానని చెప్పి ఆమె సాక్షిగా ఉండింది. మొన్న 2 నెలల క్రితం తన భర్త కూడా చనిపోయినాడట, వ్యాధి ముదిరి. కానీ ఈ రోజు కూడా అమ్మాయి ఆరోగ్యంగా చక్కగా పని చేసుకుంటూ ప్రభు సాక్షిగా ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్యాయమే జరుగుతుందా? నష్టమే చేశారా? చీల్చివేసినట్లు నీ జీవితాన్ని వాళ్ళ పళ్ళలతో, వాళ్ళ కూరలతో చీల్చేస్తున్నారా?
భయపడకూడదు. దేవుడు నీ శత్రువులకు అవమానాన్ని కలుగు చేస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. రోజులు గడుస్తుండగా ఆయన కార్యాలు నూతనమైపోతాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. బలమిస్తాడు, ధనమిస్తాడు,